పన్నీర్ క్యాప్సికమ్ కోసం అల్లం, వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, మెంతి కొంచెం వేసేసుకొని కచ్చాపచ్చా వేసేసుకుందామండి. నెక్స్ట్ టమాటో పేస్ట్, కాజు పేస్ట్, అలాగే కొంచెం పన్నీర్లో మనం ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకుందాము. దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. సేమ్ అదే ఆయిల్లో క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందామండి. నెక్స్ట్ పోపు దినుసులు, బగారాకు, ధనియా, దాల్చిన చెక్క వేసేసుకొని కలిపేసుకొని అలాగే ఆ మిక్స్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని మగ్గించుకుందామండి. అలాగే కొంచెం లైట్గా సాల్ట్, పసుపు అండ్ టమాటో పేస్ట్, నెక్స్ట్ ఉప్పు, కారం, కాజు పేస్ట్ వేసేసుకొని మగ్గించుకుందామండి. కొంచెం దగ్గరికి వచ్చాక సేమ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ వేసేసుకొని మగ్గించుకుందామండి. చివరగా ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందామండి. ఇదండి మన సూపర్ టేస్టీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. రియల్లీ సూపర్ టేస్ట్ అండి. చాలా బాగుంది. ప్లీజ్ ట్రై.